రెండు షూటింగ్స్ చాలా ఉత్సాహంగా వెళ్ళేవాడిని. ఒకటి 150 వినయ్ ఉన్నాడు, అతను షూటింగ్ చేయటం. ఆ తర్వాత అంతే ఉత్సాహంతో నేను వాల్టర్ వేరేకి వెళ్ళినప్పుడు బాబీ సినిమా కూడా అతను అంత గుడ్ హ్యూమర్లో ఉంచుతాడు, సరదాగా ఉంటుంది, వాళ్ళతో పని చేయడం అనేది ఒక పిక్నిక్ లాగా అంత ఎంజాయ్ చేసింది నేను ఈ సినిమాకి, మనశంకర వరప్రసాద్కి. ప్రతిరోజు షూటింగ్ వెళ్తుంటే మధ్యలో ఎక్కడ రోజు షూటింగ్ లేకపోతే ఇంట్లో మామూలుగా కూర్చుంటాం, అదేదో డల్గా ఉంటాం అని కాదు కానీ స్తబ్దతగా ఉంటాం. అండ్ అబ్బా మీరు షూటింగ్ వెళ్తేనే హుషారుగా ఉంటారు, ఇంట్లో ఉంటే ఏదోలా ఉంటుంది, ఏ షూటింగ్ లేదో త్వరగా పెట్టమని చెప్పండి అనిల్ని అని సురేఖ అంటుంటే నేను నిజంగా అంటుంది అదే చెప్పాను. లాస్ట్లో షూటింగ్ అయిపోయిన రోజున ఎలాంటి ఫీలింగ్ అంటే ఒక స్కూల్ విడిచేసి వేరే చోటకి ఎడ్యుకేషన్ కోసం అందరూ విడిపోయి ఆయా ప్లేసెస్కి వెళ్ళిపోతాప్పుడు తెలియని బాధ, తీపి బాధ ఒకటి మనసులో ఇదిగా ఉంటుంది. అలాంటిదే నేను గురయ్యాను ఈ సినిమాకి. అందులో లాస్ట్ డే ఎమోషన్ అయ్యి కూడా అందరి యూనిట్ అందరినీ పిలిచి దగ్గరికి తీసుకుని వాళ్ళకి నా కృతజ్ఞత చెప్పుకున్నాను. ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఈ సినిమా నేను చేయడం. అలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చినటువంటి అనిల్ రావుపూడి రైటింగ్ టీమ్కి, అనిల్ రావుపూడి అసిస్టెంట్లకి, ఏడీలకి, అసోసియేట్స్, అలాగే మన సమీర్ రెడ్డి కెమెరా వాళ్ళు, వాళ్ళ అసిస్టెంట్లు అందరూ ఒక కుటుంబంలాగా కలిసిపోయాం. దానికి తోడు ఇంకా సాహు గారి వైఫ్ ఎవరైతే దీన్ని సమర్పించారో అర్చన గారు కానీ వీళ్ళందరూ ఇంట్లో బిడ్డలాగా, మా సుష్మితో పాటు ఆ అమ్మాయి కలిసిపోయేలాగా వీళ్ళందరూ చాలా ఇది కలిపి ఒక ఫ్యామిలీ లాంటి ఫీలింగ్ వచ్చింది. నేను ఎప్పుడు ఒకటి నమ్ముతాను, నాకు కానీ రాఘవేంద్ర గారు కానీ, నాకు కానీ కేఎస్ రామారావు కానీ, ఇలా చాలామందితోటి ఫ్యామిలీ అన్న ఫీలింగ్ వచ్చి డైరెక్టర్లకి, ఆర్టిస్టులకి, నిర్మాతకి ఒక మంచి గుడ్ రిలేషన్ ఉండి గుడ్ ఎమోషన్ కనుక సినిమా ప్రాసెస్ అప్పుడు జరుగుతున్నప్పుడు ఉంటే కనుక దాని రిజల్ట్, దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా సినిమా మీద ఉంటుంది. అది నేను అనుభవిస్తూ నా స్వయం అనుభూతో ఉన్నాను. అలాగే ఇందాక నేను చెప్పినవి కూడాను అన్ని సక్సెస్ఫుల్ సినిమాలే. మిగతా సినిమాలకు వచ్చిందంటే ఏదో వర్రీగా, ఏదో డౌట్గా, ఏదోలా ఉంటుంది. కాబట్టి నేను తప్పు నా మీదే వేసుకుంటాను కానీ ఒకళ్ళ మీద నెట్టను నేను, అది కానే కాదు. కానీ నాలో ఉండే జోష్ ఇంట్లో ప్రత్యక్షంగా చూశారు కాబట్టి, అలాగే ప్రత్యక్షంగా సినిమా సెట్స్లో వీళ్ళు చూస్తారు కాబట్టి నేను ఇది ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. అందుకని ఏ సినిమా అయినా సరే కష్టపడే పనిచేస్తాం, ఏ సినిమా అయినా సరే ఇష్టంతోనే పనిచేస్తాం. కానీ కొన్ని సినిమాలు ఎగ్జైట్మెంట్ ఇస్తాయి, కొన్ని సినిమాల రిజల్ట్ అలాగే ఉంటుంది. అలాగే ఈ సినిమా ఇంత రిజల్ట్, ఇంత వెరీ గుడ్